అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రికార్డ్ అవుతుంది. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గుడ్లూరు మండలం దారకానిపాడు, ఇప్పుడు ఈ గ్రామం పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే అక్టోబర్ 2న అక్కడ జరిగిన ఒక హత్య అంత దారుణంగా ఉంది. మోటార్ సైకిల్పై వెళ్తున్న ముగ్గురు అన్నదమ్ముల్ని కారుతో గుద్దటం, అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, అది కావాలనే ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి విచారణలో తేలిన నేపథ్యంలో కూడా ఇప్పుడు అందరి చూపు ఆ గ్రామం వైపు ఉంది. కాకపోతే ఇక్కడ కొంతమంది కాపు నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గలం విప్పుతున్నారు. కానీ సాధారణమైన ఆ కుటుంబానికి ఈ కాపు నాయకులకి ఏంటి సంబంధం అనుకుంటే, చనిపోయిన వ్యక్తి కాపు కులానికి చెందినవారు, చంపిన వ్యక్తి కమ్మ కులానికి వారు. ఇది అక్కడ ప్రధానంగా జరుగుతుంది. ఇది ఒక హత్య కాకుండా ఒక రెండు వర్గాల మధ్య పోరుగా కూడా నిలుస్తున్నట్టుగా కూడా అక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి మనతో పాటు కాపు సంఘ నాయకులు ఆమంచి స్వాములు, జనసేనలో కూడా ఒక కీ రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తి అయితే ఉన్నారు. అసలు వారు ఎటువంటి డిమాండ్స్ తోటి ముందుకెళ్తున్నారు, అసలు వారు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు ఈ ఉద్యమాన్ని ఇంత తారాస్థాయికి తీసుకెళ్ళబోతున్నారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. స్వాములు గారు నమస్తే. నమస్తే. జరిగిన సంఘటన ఒక సాధారణమైన హత్య, అంటే జరగటం చాలా దురదృష్టకరం, జరగకూడదు, అది అందరూ కోరుకునేదే. కాకపోతే దాన్ని ఎందుకు ఇంత భూతత్వంతో చూడాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఇప్పుడు కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దోరకాడుపాడు గ్రామంలో ఈ జరిగిన సంఘటన అక్టోబరు 2వ తేదీన, అంటే దసరా పండుగ రోజు ఈ దుర్మార్గమైన రాక్షసత్వమైన హత్య జరిగింది. అది ఏదో ఒకళ్ళకొకళ్ళు ఘర్షణ పడి ఏదో తోపులాట్లోనో లేకపోతే వాళ్ళ స్పీడ్లోనో ఇదవటం, లేకపోతే ఏదన్నా కొట్టుకోవటం కాదు. ఒక వ్యక్తిని, వాళ్ళ భార్యని కదిలిచ్చావు ఏంటి అని మరుదులు భర్త వెళ్ళినందుకు అతను ఒక సినిమా స్టైల్లో అంతకుముందు స్కార్పియోలు సుమోలుతో లేపేవాళ్ళు, పైకి ఒక షాట్కి 10-20 లేసాయి. ఆ టైపులో అసలు మనుషుల్ని బళ్ళుతో కాదు, ఇతని మీద ఇంటికి వెళ్ళారు, నన్ను అడిగారు, నా గురించి ఇట్లా క్వశ్చన్ చేస్తారా నా కొడకలారా, మీరేడు మైనార్టీలు కాపులు, పైన మా ప్రభుత్వమే, కింద మా ప్రభుత్వమే, ఈ దీనిలో మిమ్మల్ని మేము ఏదైనా చేయగలం అని అది చేసి సినిమా స్టైల్లో చూపించడం కోసం వాళ్ళ భార్యను కూడా ఫార్చునర్లో ఎక్కించుకొని, దానికి ముందు వాళ్ళ ఇంటికి పోయి గొడవ చేసి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం వీళ్ళు కందుకూరు బయలుదేరి వెళ్తూ ఉంటే, ఆ కందుకూరు బయలుదేరి వెళ్ళే మార్గంలో ఏదో చెట్టు కింద ఆగితే ఆ ఇన్ఫర్మేషన్ చొప్పున భార్యను ఎక్కించుకొని ఫార్చునర్లో వీళ్ళని చంపేయటానికి, రాక్షసత్వంగా క్రూరంగా చంపేయటానికి వెళ్ళి వాళ్ళని చూసి ముందుకు పోయిన ఫార్చునర్ మళ్ళీ వెనక్కి తిప్పుకొచ్చేసి ఒక 300 మీటర్లు 120 స్పీడ్తో ముగ్గురిని కొట్టి, దానిలో ఒక అతను అక్కడే చచ్చిపోయే దీనిలో ఉంటే, ఆ ఫార్చునర్లో నుంచి ఆ ఇద్దరు 2 వీలర్ మీద ఉండాలి పక్క సైడ్ కాలువలో పడితే, ఈ చనిపోయిన లక్ష్మీనాయుడు అనే అతన్ని ఫార్చునర్ మీద వెనక్కి ముందుకు వాడి మీద నడిపించి అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా, అసలు అది ఎవరు కూడా ఆ రకమైన కక్షపూరితంగా ఏ క్రూయల్స్ కూడా చేయనటువంటి దుర్మార్గంగా చేసి, ఆ తర్వాత వాళ్ళిద్దరి మీదకి ఆ ఫార్చునర్ని కాలువలోకి, అంటే అది ఏమైపోద్ది, అందుట్లో ఉండాడేమైపోతాడని కూడా లేకుండా వాళ్ళ మీద పగ అంత దీనిగా వాళ్ళిద్దరిని కూడా చంపేస్తే, సాక్ష్యం లేకుండా పోతే ఒక రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించే దానికోసం వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న రాడ్లు కత్తులు తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కొట్టి, ఈ లక్ష్మీనాయుడు చనిపోయినాయుడు కూడా ఈ తల మీద రాడ్లతోటి పొడిసి ఇచ్చేసే దీనిలో అక్కడున్న ఎస్సీ సోదరులు, రైతులు, ఇంకా రైతు సోదరులు అంతా కూడా పెద్ద పెట్టిన, ఎందుకంటే రోడ్డు మార్గంలో కందుకూరు ఈ దోరకంపాడు అనే గ్రామం నుంచి కొన్ని వేల సాయంకాలానికి వాహనాలు మనుషులు వెళ్ళే పరిదైన రోడ్డు అది. ఆ దీనిలో జనమంతా గుమిగూడి అరే దేంది లాగే అంటే ఆ కొట్టడం, బండిని గుద్దీయటం, ఆడిని లాక్కెళ్ళటం, ఆ సార్లు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఆ స్పాటు చాలా క్రూయలైన స్పాటు. అదంతా జనం వచ్చిన తర్వాత వీళ్ళు పక్కకి 2 వీలర్ మీద తీసుకొని వెళ్ళిపోవటం ఊళ్ళోకి జరిగింది.
జరిగిన సంఘటన బట్టి సాధారణంగా యాక్సిడెంట్ జరిగినా మర్డర్ జరిగినా అదే చనిపోయిన వాడు ఒక కులానికి చెందిన ఉంటాడు, చంపినవాడు ఒక కులానికి ఉంటారు, ఒక్కసారి రెండు ఒకే కులానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ సంఘటనని అంత భూతత్వం చూసి రాష్ట్ర స్థాయి కాపు నాయకులు అందరూ రావటం, మీలాంటి వాళ్ళు అదే ఇంత జరిగిన ఇంత దుర్మార్గమైన సంఘటనని అక్కడ టోటల్గా ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే పరిధిలో ఖచ్చితంగా దాన్ని ఒక గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందో గ్రామ స్థాయి నాయకులను కనుక్కొని వితిన్ 1 అవర్లో అక్కడ వాలేసి అక్కడ సమస్యని క్లియర్ చేయనందువల్ల అది దాదాపు 2 వారాలు ప్రొలాంగ్ అయినందువల్ల ఒక విధమైన జనంలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ జరిగింది. కానీ ఇక్కడ వీడిని సేవ్ చేసేదానికోసం రోడ్డు యాక్సిడెంట్స్ కింద చిత్రీకరించే దానిలో కావాలని చంపేదానిలో వీళ్ళు పట్టించుకోనందువల్ల ఇంత దుర్మార్గం జరిగితే ఇక్కడ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కానీ లేకపోతే మండల స్థాయిలో ఉండి కానీ పై స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ప్రభుత్వానికి అందించాల్సిన విషయం ఒకళ్ళ అది మామూలుగా న్యాచురల్ డెత్ లేకపోతే యాక్సిడెంట్ అయితే ఇది కాదు. కానీ ఆ రకంగా జరిగిన దాన్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ భయభ్రాంతులు చేశారు. ఈ సాక్ష్యం చెబితే చంపేస్తాం, లేకపోతే ఇంకో రకంగా చేస్తే ఇంకో రకంగా చేస్తామని బెదిరించే దీనిలో అక్కడ జరిగిన సంఘటన స్థలానికి పోలీసు వారు వెళ్ళారు. ఆ ఉన్న సంగతిని దాస్తే దాగేది కావదు కాబట్టి దాన్ని మర్డర్ కిందే చిత్రీకరించి వాడు చేసిన దుర్మార్గం అంతా బయటికి జనమంతా చెప్పుకునే స్టేజీ. దాన్ని ఏదైనా కప్పిపుచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి కాబట్టి దాన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేశారే. కానీ రాజకీయ పరంగా అతని కుటుంబానికి పరామర్శించడం కానీ లేకపోతే వాడిని ఏదన్నా అక్కడ ఇది చేయటం కానీ ఎలాంటి జరగలేదు. కాబట్టి సంఘాల జోలికి వచ్చి సంఘాలు ఉండ వాస్తవాన్ని బయటికి తెచ్చే దీనిలో కాపు కమ్మని అంతకుముందు గతంలో జరిగిన దీనికి సంబంధించిన దీనిలో ఇక్కడ కూటమికి సంబంధించి కాపులు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కలిసి ఆ గెలిచిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు అనే వ్యక్తికి కూడా వీళ్ళు తెలుగుదేశం చేసిన వ్యక్తులు పూర్తిగా ఆ దీనిలో ఇంత దుర్మార్గం జరిగినా స్పందించలేదనే దీని మీద మొత్తం కూడా సంఘాలు వచ్చే స్టేజీ అక్కడ ఉన్న వాతావరణానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే చేశాడు అదంతా కూడా. కాకపోతే ఎమ్మెల్యే నిన్న వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అన్ని విధాల న్యాయం చేస్తాము. కాకపోతే రావడానికి వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంత వాతావరణం తర్వాత వద్దాము అని చెప్పేసి ఉద్దేశంతో నేను రాలేదు. కాబట్టి నేను పోలీసులకు మాట్లాడాను, అతని ప్రైవేట్ ప్రాపర్టీని కూడా నేను సీజ్ చేయించాను. ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నా గెలుపుకి కాపులు కూడా సహకరించారని చెప్పేసి ఆయన బహిరంగంగా కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఉత్తమాటలు కింద కత్తిప్పుతో పడిసి పైన నీళ్లు చల్లే మాటలు మాట్లాడితే ఇవాళ నమ్మే స్టేజ్లో లేరు. కాబట్టే ఇది దుర్మార్గంగా అక్కడ ఉన్న రాజకీయాన్ని దుర్మార్గంగా భావించి కుల సంఘాలు వచ్చినా లేకపోతే మాబోటాళ్ళం వెళ్ళినా కూడా జరగటం జరిగింది. కానీ అక్కడ సీజ్ చేయించారంటున్నారు రెండు ఆస్తు ఇది ఆడ ఇది అసలు జేసీబీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆడేం చేస్తాయి పాపము. అక్కడ పొయ్యి చలో కందుకూరు అన్న తర్వాత వాడికి ఏదన్నా వాడి ప్రాపర్టీలకో వాడి కుటుంబానికో హాని జరుగుద్దని వాడి కుటుంబం దగ్గర కాపలాలు పెట్టి జేసీబీని ట్రాక్టర్లు తీసుకొచ్చి పోలీస్ సేఫ్ సైడ్లో పోలీసు సైడ్లో పెట్టుకున్నారు హాని జరగకుండా ఉండేదానికోసం. దాన్ని సీజ్ చేయాల్సిన పని ఏమో పాచినారులో వాళ్ళ భార్య ఉంది, ఆ భార్యను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపాలి ఉంది. కాబట్టి అలాంటివి చేస్తే అదేదన్నా కానీ సభ్యమైన విధానం చేసినటువంటిది. ఇతను పోయిన దానిలో కూడా అక్కడ దిక్కుమాలిన పరిస్థితి, రూపాయి వాళ్ళ దగ్గర లేని పరిస్థితి, వైద్యం కూడా అందించుకోలేని పరిస్థితిలో ఇతను ఏదన్నా ఆర్థిక సహాయం అందించి 10 మందిని తీసుకెళ్ళి ఏదన్నా ఒక హెల్ప్ చేసి వాళ్ళని ఓదార్చి లేకపోతే ఇదిగో నేను ఉన్నాను, ఇదిగో మీకు ఇది చేస్తాను, వాడి ఆస్తులన్నీ కూడా నేను సీజ్ చేపించేసి మొత్తం మీకు జస్ట్ చేపించి మీకు ప్రాపర్టీలు రాపిచ్చేసి ఊళ్ళో నుంచి తరిమేస్తాను, మీకు ఖచ్చితంగా పిల్లలకి కానీ ఈయనకి కానీ నేను భరోసా ఉన్నాను. ఫస్ట్ రోజు రెండో రోజు వారం లోపల పోయి ఈయన ఏదన్నా బిజీ ఉండి వస్తే చెబితే ఇది కానీ ఊళ్ళోనే తిరుగుతా ఆ పక్కనే తిరుగుతా వాళ్ళకి కలవపోవటం అనేది అది దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇంత దాకా తీసుకొచ్చింది. ఇలా చేస్తే ఆయనని ఈ రోజైనా మెచ్చుకుంటాం, ఈ రోజైనా మా దాకా కూడా అవసరం లేదు, వాడి ఆస్తులన్నీ జప్తు చేయాలి, వాడికి ఉరిశిక్ష వేయాలి, అప్పుడు ఎమ్మెల్యే సరైన స్థానంలో ఉండి న్యాయం చేసినట్టు అవుతుంది. ఆయన పరిధి కాదు కదా, అది చట్టం పరిధిలో చట్టాన్ని ఆ రకంగా ఆడ ఉంది కాబట్టి చట్టం ఆయన చేతుల్లోనే కదా. అక్కడ పోలీస్ వ్యవస్థ అంతా ఆయన చేతి దాటి ఒక రకం పోతాయింది. కావాల్సిన ఎవిడెన్స్లు పెట్టించి ఆయన బాధ్యత తీసుకొని ఈ రకంగా చేస్తే ఆయన న్యాయం చేసినట్టు అవుతుంది రాబోయే రోజుల్లో. సరే, ఇంత జరిగింది కదా, అంటే జరిగిన ఒక 2 వారాల దాకా ఏం పట్టించుకోకపోవడం వల్లే మేము ఈ విధంగా కార్యాచరణ చేయాల్సి వచ్చిందని అన్నారు. అంటే రాష్ట్ర స్థాయి నుంచి కాపు నాయకులు చందు జనార్దన్ కానీ ఇక తిరుపతి నుంచి కానీ అదేవిధంగా మీలాంటి వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళే ముందు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా ఉంది, మీరు జనసేన నాయకులు కూడా ఉన్నారు. ముందుగా ఎమ్మెల్యే నేను సంప్రదించడం కానీ మాట్లాడటం కానీ ఆయనకి ఇలా జరిగిందని మీరు తెలియజేయటం కానీ ఏమైనా జరిగిందా? అంటే 1-2 రోజుల్లో కానీ ఇదయ్యి లేట్ అయితే మేము కూడా ఇదిగో నాగేశ్వర గారు ఇట్లా వచ్చింది జరిగింది కదా మేము కూడా వస్తున్నామని చెప్పి వెళ్ళేవాళ్ళం. అది అతని హ్యాండ్ ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే పచ్చి దీనిగా అంటే మేము ఈ రోజు కూడా ఎక్కడ బయట పెట్టలేదు. నిన్న ఆయన ఏదో మాట్లాడి కాపులు వచ్చి ఆ ఎమ్మెల్యే చేత ఏదో మా మీద చెప్పి అసలు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేని అసలు ఊరు చెబుతారు. అసలు అది ఓప్లెస్ భాష కదా. అసలు ఆ అమ్మాయికి ఏం ట్రైనింగ్ ఇస్తాం? ఆ అమ్మాయి స్పాట్లో లేదు,
ఆ అమ్మాయి భర్త పోయి పిల్లల్ని ఇతను పెట్టుకొని దారుణమైన బాధలో ఉంది. ఆ అమ్మాయికి అసలు పోయినాళ్ళు ఏం ట్రైనింగ్ ఇస్తారు? ఆ మాట మాట్లాడిన దానికి నేను ఇంకో మాట కూడా ఏం చెప్పానంటే, రాత్రి ఒక బ్రహ్మనాయుడు దీనిలో డిబేట్లో 50 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇతని దగ్గర తీసుకొని ఇతను బయటికి రాలేదనేది ఆ ఏరియా ఇది. ఇట్లాంటివి ఏంటంటే సిబిసిఐడీలను పెట్టి ఎంక్వైరీ చేస్తే ఊరూరు భాగవతాలన్నీ కూడా అర్థమవుతాయి. అక్కడంతా కూడా మేము వెళితే అక్కడ గుప్పులుగా చెప్పుకుంటున్నారు. రేపు సాక్ష్యాలు అంతా వీడియోలు తీశారు, అతను ఎలా చంపింది, ఎలా గుద్దిచ్చింది అంతా కూడా. ఇవన్నీ చెప్పాలన్నా కూడా బయటికి రాకుండా భయభ్రాంతులు అయ్యేదే. దీనిలో వీళ్ళని నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి కేసు పర్ఫెక్ట్గా పెట్టించేసి ఈ రోజైనా సరే అతని ఆస్తులు ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చేయాలి. ఇది అంటే ఇప్పుడు కందుకూరు ఎమ్మెల్యే ప్రస్తావన ఏంటంటే, జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, దాన్ని ఎవరు సమర్థించరు, నేను సమర్థించట్లేదు. కాకపోతే కొద్దిగా ఆలస్యమైంది, నేను కొన్ని కారణాల వల్ల. కాకపోతే కొంతమంది కాపు నాయకులు వచ్చి దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు, అంత అవసరం లేదు, నేను అవసరమైతే ఆ కుటుంబాన్ని నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి అన్నారు. అంటే మీరు ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తే ఏ సంఘాలు దీనికి సంబంధం ఉండదు, అవసరం కూడా లేదు, సంగతి ఫ్యాక్ట్ చెబుతున్నాం. ఇంత జరిగినా గుంటూరు పోయి పరామర్శించి ఒక వీడియో పెట్టి దాన్ని సోషల్ మీడియాలో స్టేట్ వైడ్గా ప్రపంచ మొత్తానికి కూడా తెలియపరిచిన దాన్ని ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా, ఏదన్నా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఒక చిన్న దుర్మార్గుడిని చంపినా కూడా పోయి అక్కడ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా అనౌన్స్ చేసి హోమ్ మినిస్టర్ గారిని పంపించి లేకపోతే మినిస్టర్లు పంపించేసే దీనిలో అసలు ఎవరు రాలేదనే దీంతో మనం కావాలని చేసేది. ఆ స్థాయిలో వీళ్ళు చేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఈ రోజైనా సరే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళకి ప్రాణభయం కూడా ఉంది వాళ్ళకి, ఆ కుటుంబానికి మళ్ళీ లేపేస్తాడని. ఇంకొకటి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి, ఆర్థికంగా కానీ ఆడికి ఉరిశిక్ష పడే విధంగా చేసే విధంగా చట్టాన్ని ఇది చేసుకుంటూ వస్తే ఈ రోజైనా సరే హ్యాపీగా వాళ్ళ మీద వదిలేసి ఎవ్వరు పట్టించుకోకుండా వాళ్ళని న్యాయం చేసే వాళ్ళ కింద భావిస్తాం మేము. అంటే మీరు కాపు నాయకులతో పాటు జనసేన రాష్ట్ర నాయకులు, అవును, ఎన్నికల ముందు నుంచి కూడా కొద్దిగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి మీరు. ఈ జరిగిన సంఘటన మీద ఈ విధంగా జరిగిందని మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? అక్కడి నుంచి ఏదైనా భరోసా రావడం కానీ, దీని మీద ఏదైనా మాట్లాడదామని కానీ, చర్చిద్దామని కానీ ఏదైనా జరిగిందా? లేకపోతే కేవలం మీ కాపు సంఘ నాయకులతోటే మాట్లాడుకొని మీరు భవిష్యత్ కార్యాచరణ రూపొందించిపోతున్నారా? అంటే ఇది అనుకోకుండా గుంటూరు వెళ్ళాం, తర్వాత వాళ్ళది పెద్ద కర్మ సందర్భంగా ఏదో దీనికి వాళ్ళని కనిపించేసి మాట్లాడదామని వచ్చే దానిలో అది చేయలా. ఎందుకంటే మోదీ గారు వచ్చి ఆయన బిజీగా ఉంటారు, హరిప్రసాద్ గారికి ఇంటిమేషన్ ఇచ్చాలని ఆలోచనతో ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుద్ది. ఇదంతా కూడా ఇంకా చిన్నపన్న పై నాయకులకు కూడా కొంతమందికి చెప్పడం జరిగింది. ఆ దీనిలో వాళ్ళ పరిధిలో నుంచి కూడా ఒక ఆలోచన తీసుకొని దీనికి ఒక ముందుకు వచ్చి, ఎందుకంటే జరిగింది ఘోరమైన విషయం కాబట్టి కులం అనేది కూడా తీసి పక్కన పెడితే ఎవరికి జరిగినా, ఒక ఎస్సీ సోదరుడికి జరిగినా, ఒక బీసీ సోదరుడికి జరిగినా, ఒక ఓసీ సోదరుడికి జరిగినా సరే వీళ్ళు టయానికి స్పందించి ఇచ్చేయాలి. ఇప్పుడు నేనున్నాను, వాళ్లే కాదు ఇంకెవరైనా పిలిచినా కూడా, నేను ఏ క్యాస్ట్లో పిలిచినా కూడా వెళ్తా. అన్యాయం జరిగితే ఖచ్చితంగా పోయి నిలబడి నా వంతు నేను కృషి చేస్తా. అదే భాగంలో వీళ్ళు మన సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంకొంచెం చొరవగా వెళ్ళటం, దానికంతా కూడా కుల సంఘాలన్నీ రావడం, ఆ టయానికి నేను వాళ్ళంతా కూడా కలిసి వెళ్ళటం ఒకసాట, ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని రకాలు జరిగినాయి. ఈ రోజైనా సరే ప్రభుత్వం స్పందించి సానుకూలమైన, ఇప్పుడు నాగేశ్వరరావు ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా నిజాయితీతోటి ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళకి న్యాయం చేస్తాను, అన్ని రకాల మేము కోరే డిమాండ్లన్నీ ఆయన చేపిస్తాననేటట్టయితే మాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు. వాళ్ళకి న్యాయం జరగని పక్షంలో ప్రతి జిల్లా నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి, చలో కందుకూరు పిలుపివి, న్యాయం జరగకపోతే మేము మొత్తం కదిలి వస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒక వ్యక్తిని ఇలా దారుణంగా చంపి ఇద్దరు బతికొండాలను కూడా పాచిన గుద్దిచ్చి మళ్ళీ రాడ్లతోటి కొట్టి కత్తులతోటి నరకీయటానికి వాళ్ళ తండ్రి చేతగా ఇది తెప్పిటువంటి ఇది సహించేది కాదు. ఇది రాష్ట్రంలో మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ ఊరు చెలో కందుకూరు స్టేట్ వైడ్గా పెట్టాలని ఆలోచనతోటి జనమంతా కూడా నన్ను ఒత్తిడి చేస్తున్నారు. అది నాగేశ్వరరావు గారిని ఎత్తినేసుకుంటే నాకు ఇది లేకుండా హ్యాపీగా సజావుగా జరిగిపోద్ది. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు వరకు మీరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కాపు నాయకుడిగా ఉన్నాడు, అంటే జనసేన పార్టీ అధినేత, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన దృష్టికి తీసుకెళ్లేదని అన్నారు. ఇప్పుడు తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత ఆయన నుంచి వచ్చే సమాధానం బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉండిపోతుంది. ఒకవేళ తీసుకెళ్ళి ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఏ విధంగా ఉండిపోతుంది, ఒకవేళ ఆయన ఏమీ పట్టించుకోని పరిస్థితుల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఏమి ఉండబోతుంది? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి పొరపాటును కూడా సహించడు, ఒక దుర్మార్గాన్ని ఒప్పుకునే వ్యక్తి కాదు. సోషల్ మీడియాలో తెలిసి ఉంటుంది ఇదంతా చూస్తున్నారనే దీని మీద కొంత నేను, ఎందుకంటే డైరెక్ట్గా ఫోన్ చేస్తే
మన అంతకుముందు నాదెండ్ల మనోహర్ గారు ఫోన్ ఎత్తేవారు, లేకపోతే మా నాగబాబు అన్న గారు ఫోన్ ఎత్తేవాళ్ళు. ఈరోజు ఏంటంటే మినిస్టర్గా ఈయన అయిన తర్వాత, ఆయన ఎమ్మెల్సీగా అయిన తర్వాత కొంచెం బిజీ వల్ల ఫోన్ నెంబర్లు మార్చినందువల్ల ఆ నెంబర్లు నాకు లేనందువల్ల నేను చేయలేదు. హరిప్రసాద్ గారు ఒకసారి చేశాను, కానీ ఆయన బిజీ వచ్చినందువల్ల ఈ సోషల్ మీడియాలో ఇదంతా చూసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అవసరమైతే నాకైనా ఫోన్ చేస్తారని ఆలోచనతో ఉన్నాను. ఇది ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో మేము కోరుకునే విధంగా చంద్రబాబు గారి చేత న్యాయం చేపిస్తారు. చంద్రబాబు గారు కూడా చేస్తారని ఆశించి, నాగేశ్వరరావు గారు మంచి మనసుతోటి దీన్ని మేము కోరుకున్నది మా దాకా రాకుండా ఒక అలజడైన వాతావరణం లేకుండా చేస్తే చాలా సంతోషంగా ఈ కాపు నాయకులు కానీ రాష్ట్రంలో అంతా కూడా ఇదవుతారనే ఆలోచనతో మేము చాలా ఆయన మంచి చేస్తే సంతోషిస్తాం. ఓకే, ఒక చివరి ప్రశ్న ఒకటి. మీరు ఇంతసేపు ఆ కుటుంబం గురించి మాట్లాడారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, దోషికి శిక్ష పడాలి. ఆ కుటుంబానికి న్యాయం అంటే ఎటువంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు? అసలు ఏంటి మీ డిమాండ్స్? ఇప్పుడు లక్ష్మీనాయుడు చనిపోయాడు, వాళ్ళ చిన్న పిల్లలు, ఆ అమ్మాయి చిన్నది, వాళ్ళకి ఎకరం పొలం లేదు. వాడు రెక్కాడితేనే డొక్కాడే స్టేజీ. ఇవాళ ఆ పిల్లల భవిష్యత్తుకు కానీ, ఆ అమ్మాయి భవిష్యత్తుకు కానీ ఇప్పుడు ఎక్కడ ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇది 5 ఎకరాలు ప్రకటిస్తున్నారు, లేకపోతే ఇది 1 కోటి 2 కోట్లు అంటున్నారు. ఆ టైపు కేసుకు సంబంధించింది కాబట్టి వాళ్ళిద్దరు పాపం నిర్జీవులు, బతికుండా కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానం కాబట్టి వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వానికి అంటే ఓవర్గా దుర్మార్గమైన డిమాండ్లు చేసే పరిస్థితి కాదు, జనం మెచ్చే విధంగా ఇదిగో కూటమి ప్రభుత్వం ఈ కుటుంబానికి ఇలా చేసింది గొప్పగా అనిపించే విధానం అయితే మాకందరికీ. ఇప్పుడు దాసరావు గారు క్యాస్ట్ పరంగా వచ్చారు, నేను దీనిలోనే వచ్చాను, తక్కిన వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు. వీళ్ళంతా మాట్లాడేదాని ఏంటంటే అక్కడ వాళ్ళ చూసిన సన్నివేశాన్ని బట్టి టెంప్ట్ అయి మాట్లాడారు, లేకపోతే అసలు మాట్లాడాల్సిన పని ఏముంటుంది? ఇదే ఎమ్మెల్యే గారు వెళ్ళి ముందుగా కానీ చేస్తే మాకు ఇవన్నీ కూడా ఇంత రిస్క్ ఉండేది కూడా కాదు. ఓకే, ఇది ఒక కాపు నాయకుడిగా, జనసేన నాయకులుగా ఆమంచి స్వాములు చెప్తుంది ఏంటంటే, జరిగిన సంఘటన మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వెంటనే తక్షణమే స్పందించినట్టయితే మాకు ఇంత అవసరం వచ్చేది కాదు. అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవటం, కుటుంబం జరిగిన సంఘటన మీద, కుటుంబం పడుతున్న బాధ మీద మేము కాపు సంఘాల నాయకులుగా కూడా స్పందించడం జరిగింది. చివరిగా మేము కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వం కల్పించుకున్నా, లేకపోతే ఎమ్మెల్యే కల్పించుకున్నా, లేకపోతే ఎవరికి కల్పించుకొని చేసినా సరే ఆ కుటుంబానికి సరైన న్యాయం జరగాలి, వారిని ఆదుకోవాలి. అదేవిధంగా ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నేరస్తుని అయితే కఠినంగా శిక్షించాలి. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ఉండేది కోసం అయితే కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమంచి స్వాములు అయితే కోరుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మా వంతు కూడా మేము మా పెద్దలందరూ తలోక కొంత అమౌంట్ వేసి ఒక 10 లక్షల పైన ఎంతన్నా కానీ ఒక అమౌంట్ అయితే ఆ బాధిత కుటుంబాలకి మేము అందించడానికి మా దరుపుగా, మా కాపు సంఘాలు లేకపోతే నా దరుపుగా కానీ, పెద్దలు కొంతమంది ఫోన్ చేసిన వాళ్ళ దరుపు కానీ ఒక అమౌంట్ అయితే కొద్ది రోజుల్లో వాళ్ళకి ఇది చేయడం జరుగుద్ది, సాయం చేయడం జరుగుద్ది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, జరిగిన సంఘటన నేపథ్యంలో వెంటనే స్థానిక శాసనసభ్యులు స్పందించినైతే మాకు ఇటువంటి అవసరం వచ్చేది కాదు, ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యాచరణ చేపడుతున్నాం. రానున్న రోజుల్లో అంటే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడంతో పాటు నేరస్తుని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా మా కాపు సంఘ నాయకుల తరఫున కూడా ఆ కుటుంబానికైతే ఖచ్చితంగా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి కూడా ఆమంచి స్వాములు అయితే కోరుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, చీరాల, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.